చూసుకుంటున్నాం. 11th క్వశ్చన్ లో వాడు ఇంటిగ్రల్ 2x e పవర్ x స్క్వేర్ dx అని ఇచ్చాడు. చూడండి, ఇంటిగ్రల్ 2x ఇంటూ e పవర్ x స్క్వేర్ dx అని ఇచ్చాడు. ఇక్కడ సొల్యూషన్ లో లెట్ x స్క్వేర్ ఈక్వల్ టు t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే 2x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt అవుతుంది. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే 2x ఇంటూ e పవర్ x స్క్వేర్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే t రాసుకోవచ్చు, 2x dx అంటే dt రాసుకోవచ్చు. అంటే e పవర్ t కి ఇంటిగ్రేషన్ e పవర్ t అవుతుంది ప్లస్ c అవుతుంది. e పవర్ t అంటే x స్క్వేర్ ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th వన్ ఇంటిగ్రల్ e పవర్ లాగ్ x బై x అని ఇచ్చాడు dx. అంటే ఇప్పుడు మీకు ఈ విషయం ఏంటంటే చేసేది ఇంటిగ్రేషన్ అయినా సరే డిఫరెన్షియేషన్ కూడా కంపల్సరీగా మనకు రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం చేసే డిఫరెన్షియేషన్ వస్తేనే ఈ సమ్ చేయగలం, లేకపోతే చేయలేమండి. బట్టి పట్టడానికి అనుకూలమైన సమ్స్ అయితే కాదు ఇవి, అన్ని ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకోండి. సొల్యూషన్ లో లాగ్ ఎక్స్ టీ అనుకోండి. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే 1/x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt అవుతుంది. ఏమండి అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ e పవర్ లాగ్ x బై x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ t ఇంటూ 1/x dx నేను రాసుకోవచ్చు, మనం dt అని రాసుకోవచ్చు. అంటే e పవర్ t కి ఇంటిగ్రేషన్ ఎంత e పవర్ t ప్లస్ c. అంటే ఇది ఏమవుతుందంటే e పవర్ లాగ్ x ప్లస్ c అవుతుంది. వాడు ఇలా ఆన్సర్ వదిలేసాడో లేకపోతే x ప్లస్ c అని రాసాడో చెప్పండి ఒకసారి. x ప్లస్ c అని రాసాడు. చూడండి ఒకసారి, e పవర్ లాగ్ అంటే 1 అయిపోతుంది. మీకు తెలుసండి ఫస్ట్ ఇయర్ లో వస్తాయి ఇవి. కదమ్మా లాగదామి ఫంక్షన్ లో వస్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. 13 ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ 1 మైనస్ x పవర్ 6 1 మైనస్ x పవర్ 6 dx. సొల్యూషన్ లో ఇక్కడ మనం x పవర్ 6 ని x క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ x పవర్ 6 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్. అంటే దీనికి తీసుకోవడానికి అవకాశం ఏం లేదు కాబట్టి చిన్న మోడిఫికేషన్ చేస్తాం అంతే. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ x క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాస్తాను. అప్పుడు నేను x క్యూబ్ ని t అనుకుంటాను. నేను x క్యూబ్ ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ చేస్తే 3x స్క్వేర్ dx ఈక్వల్ టు dt అవుతుంది. దీని నుండి x స్క్వేర్ dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt బై 3 అవుతుంది. ఏమంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వస్తుందంటే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ 1 మైనస్ x పవర్ 6 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే dt బై 3. దానికన్నా ముందు 1 బై రూట్ x క్యూబ్ అంటే t అనుకున్నాం కాబట్టి 1 మైనస్ t స్క్వేర్ x క్యూబ్ dx అంటే dt బై 3 కాబట్టి dt బై 3 దట్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై రూట్ 1 మైనస్ t స్క్వేర్ dt. 1 బై 1 మైనస్ x స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా? సైన్ ఇన్వర్స్ x. సైన్ ఇన్వర్స్ t ప్లస్ c. అంటే t అంటే x క్యూబ్ అనుకున్నాం కాబట్టి 1 బై 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ x క్యూబ్ ప్లస్ c అంతే. నెక్స్ట్ తర్వాత 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఏమన్నాడు? ఇంటిగ్రల్ 2x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 8 అని ఇచ్చాడు. 2x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 8 dx. సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 2x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 8 dx ఈక్వల్ టు దీన్ని కూడా మనం x క్యూబ్ కనబడుతుంది కాబట్టి డెరివేటివ్ చేస్తే x క్యూబ్ వచ్చేలా రాసుకోవాలి కాబట్టి 2x క్యూబ్ బై దీని మళ్ళీ మనం 1 ప్లస్ x పవర్ 4 హోల్ స్క్వేర్ అని రాద్దాం dx. ఏ పవర్ అని హోల్ పవర్ అని అంటే అప్పుడు సరిపోతుంది. లెట్ x పవర్ 4 ఈక్వల్ టు t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే ఈ 4 ముందుకు వచ్చేస్తుంది, నెత్తి మీద ఒకటి తగ్గుతుంది. x క్యూబ్ ఈక్వల్ టు x క్యూబ్ dx ఈక్వల్ టు dt అవుతుంది. దీని నుండి x క్యూబ్ dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt బై 4 అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుందంటే ఈ వాల్యూ ఇంటిగ్రల్ 1 బై ముందు 1 బై రాస్తాను. ఇదేమో t అనుకున్నాను కాబట్టి 1 బై 1 ప్లస్ t స్క్వేర్ అంటే 2 ఉంది కాబట్టి 2 బై 1 ప్లస్ t స్క్వేర్ అని రాయండి. x క్యూబ్ dx అంటే ఏం రాసుకోవచ్చు? dt బై 4 రాసుకోవచ్చు. dt బై 4 ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 బయటకు పంపించండి. 2 బయటకు పంపించేస్తే 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ dt అవుతుంది. అంటే ఇప్పుడు 1 బై 1 ప్లస్ x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x కాబట్టి tan ఇన్వర్స్ t అవుతుంది 1 బై 2 ఇంటూ 1 బై 2 ఇంటూ tan ఇన్వర్స్ t ప్లస్ c. అంటే t అంటే మనం x పవర్ 4 అనుకున్నాం కాబట్టి tan ఇన్వర్స్ x పవర్ 4 ప్లస్ ఏమంటే నెక్స్ట్ 15th అండి. 15th ఏమన్నాడండి ఇంటిగ్రల్ ఇది కూడా అదే మోడల్ అండి. x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18
దీన్ని ఎలా రాసుకోవాలి ఇంటూ డిఎక్స్ అంటే x పవర్ 8 x పవర్ 9 హోల్ స్క్వేర్ కింద రాసుకోండి సొల్యూషన్ లో ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 9 18 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 9 హోల్ స్క్వేర్ dx let x పవర్ 9 ఈక్వల్ టు t దీని డిఫరెన్షియేషన్ చేస్తే 9 into x పవర్ 8 dx ఈక్వల్ టు dt అవుతుంది దీని నుండి x పవర్ 8 dx ఈక్వల్ టు dt బై 9 అవుతుంది ఇప్పుడు చూడండి ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ముందు ఇది రాసేద్దాం 1 బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ x క్యూబ్ x పవర్ 8 ఇంటూ dx అంటే dt బై 9 1 బై 9 ముందు తీసుకొచ్చండి ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ dt దట్ ఈక్వల్ టు 1 బై 9 ఇంటూ tan ఇన్వర్స్ t ప్లస్ c t అంటే ఏం రాసుకోవచ్చు x పవర్ 9 అని రాసుకోవచ్చు కాబట్టి 1 బై 9 ఇంటూ tan ఇన్వర్స్ x పవర్ 9 ప్లస్ ఇది ప్రతిదీ లాజిక్ గా ఉంటది ఇక్కడ మీరు గమనించుకోండి కావాలంటే ఇక్కడ x పవర్ 8 వచ్చింది ఆన్సర్లో ఏమని వచ్చింది x పవర్ 4 వచ్చింది ఇందులో అంటే దీన్ని x పవర్ 4 హోల్ స్క్వేర్ కింద రాసాం కాబట్టి 1 బై 2 అని చెప్పి వచ్చేసింది ఇక్కడ 1 బై 9 అని చెప్పి వచ్చింది మీరు అక్కడ గమనించుకుంటే కాస్త తెలుస్తుంది లాజిక్ ఆ లెక్క ప్రకారం ఇక్కడ 2 లేకపోతే 1 బై 4 ఇంటూ x పవర్ 4 అని వస్తుంది ఇక్కడ 9 ఉంది కాబట్టి x పవర్ 9 అనుకున్నాం కాబట్టి 1 బై 9 ఇంటూ x పవర్ 9 అని వచ్చింది అదే మనకి A5 తీసుకున్నాం అనుకోండి 1 బై 5 ఇంటూ tan ఇన్వర్స్ x పవర్ 5 అని వస్తుంది పైన x పవర్ 10 ఉంటేనే అదే 5 అంటే అది x పవర్ 9 ఉంటుంది పైన సరిపోదు నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి 16th వన్ ఏమంటారంటే e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై కాస్ స్క్వేర్ ఇంటూ x ఇంటూ e పవర్ x dx మంచి క్వశ్చన్ ఇది 2 మార్కుల క్వశ్చన్ ఇది ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై కాస్ స్క్వేర్ x e పవర్ x dx ఇక్కడ x e పవర్ x t అనుకోండి లెట్ సొల్యూషన్ లో లెట్ x e పవర్ x ఈక్వల్ టు t డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్స్ మీకు అర్థమైతే ఈ మ్యాటర్ కూడా రాయక్కర్లేదు విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్స్ అని చేస్తే uv అప్లై చేయండి x ఇంటూ e పవర్ x డెరివేటివ్ ఎంత e పవర్ x ప్లస్ e పవర్ x ఇంటూ x డెరివేటివ్ ఎంత 1 e ఇంటూ dx ఈక్వల్ టు dt ఇందులో e పవర్ x కామన్ తీస్తే 1 ప్లస్ x ఇంటూ e పవర్ x dx ఈక్వల్ టు dt అవుతుంది ఏమండి ఇప్పుడు ఇది మారిస్తే ఇది ఎలా మారుతుందంటే e పవర్ x ఇంటూ 1 ప్లస్ x dx అంటే dt అయిపోతుంది ఇదేమో 1 బై కాస్ స్క్వేర్ t dt అవుతుంది ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై కాస్ స్క్వేర్ x e పవర్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ t dt అవుతుంది 1 బై కాస్ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ t dt ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x అంటే tan t ప్లస్ c అంటే tan t అంటే ఏమనుకున్నాం x స్క్వేర్ e పవర్ x e పవర్ x ప్లస్ వచ్చిందని ఆన్సర్ నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి 17th క్వశ్చన్ ఏమంటాడు కొసెన్ స్క్వేర్ x బై a ప్లస్ b cot x యొక్క డెరివేటివ్ కొసెన్ స్క్వేర్ x అని చెప్పి మనకు తెలుసు కాబట్టి మైనస్ కొసెన్ స్క్వేర్ x కాబట్టి అక్కడ మనం డినామినేటర్ లో ఉన్న వాల్యూని t అనుకుంటే సరిపోతుంది కొసెన్ స్క్వేర్ x బై a plus b into cot x whole power 5 dx solution లో let a plus b into cot x equal to t డిఫరెన్షియేషన్ చేస్తే a కి 0 b ఇలా ఉంచండి cot x అంటే మైనస్ కొసెన్ స్క్వేర్ x ఈక్వల్ టు dt బై dx దీని నుండి కొసెన్ స్క్వేర్ x dx ఇలా ఉంచేస్తే b ని ఎలా తీసుకొచ్చేస్తే మైనస్ b ని అప్పుడు ఏమవుతుందంటే కొసెన్ స్క్వేర్ x dx ఈక్వల్ టు మైనస్ dt బై b అవుతుంది ఇప్పుడు ఇది ఎలా మారుతుందో చూద్దాం ఇంటిగ్రల్ కొసెన్ స్క్వేర్ x బై a ప్లస్ b cot x హోల్ పవర్ 5 dx ఈక్వల్ టు చూడండి ఇదేమో t అనుకున్నాం కాబట్టి ఇంటిగ్రల్ 1 బై t పవర్ 5 ఇంటూ కొసెన్ స్క్వేర్ x dx బదులు మైనస్ dt బై b రాసుకుంటే మైనస్ 1 బై b బయటకు పంపించండి ఇంటిగ్రల్ ఇది ఏమవుతుందంటే t పవర్ మైనస్ 5 dt అవుతుంది యాడ్ చేసుకోండి మైనస్ 1 బై 5 ఇంటూ
t power minus 5 plus 1 by 5 plus 1 ప్లస్ సి అంటే ఇది ఏమవుతుందంటే -4 అవుతుంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది బిఎం, ఇది ఆర్ కాదే 6 కాదే, అంటే ఇది ఏమవుతుందంటే 1/4b అవుతుంది. ఇది ఏమవుతుందంటే t power 4 అవుతుంది. t power 4 అంటే అదేంటో రాసేసుకోవడం అంటే 1/4b ఇంటూ 1/4b ఇంటూ t power 4 అంటే a plus b cot x అనుకున్నట్టు హోల్ పవర్ 4 ఇలాగ ఇచ్చేటండి. ఏమైనా సపరేట్ గా వేరే ఏమైనా సింప్లిఫై అయినా చేశారు ఇంకా చెప్పండి. అంతే సార్. అదండి విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఇక్కడ. e power x into sin e power x dx. e power x t అనుకుంటే ఆన్సర్ వచ్చేది. e power x into sin e power x dx. సొల్యూషన్ లో దట్ e power x ఈక్వల్ టు t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే e power x into dx ఈక్వల్ టు dt by dx dt అవుతుంది. అంటే ఇంటిగ్రల్ e power x into sin e power x dx ఈక్వల్ టు మన ఏ రాయొచ్చు అంటే e power x into dx అంటే dt sin t ఇంటిగ్రల్ sin t dt అంటే మైనస్ కాస్ t ప్లస్ అంటే మైనస్ కాస్ t అంటే e power x ప్లస్ తర్వాత 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ ఏమంటాడంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కాబట్టి లాగ్ ఎక్స్ టీ అనుకుంటే సరిపోద్ది. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సొల్యూషన్ లో లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి. డెరివేటివ్ చేస్తే 1/x డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిటి అవుతుంది. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై సార్ బ్లర్ గా వస్తుంది సార్. ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం కాబట్టి సైన్ టీ అవుతుంది. 1/x డిఎక్స్ అంటే డిటి అవుతుంది. సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి అవుతుంది. మైనస్ కాస్ టీ అంటే ఏం రాసుకోవచ్చు మనం లాగ్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ 20th క్వశ్చన్. 20th క్వశ్చన్ ఏమంటాడంటే 1/x log x. ఇది చాలా మంచి ఏముండదు. x log x dx. log x టీ అనుకుంటే సరిపోద్ది. అంటే లాగ్ ఆఫ్ లాగ్ టీ వస్తుంది, అంటే లాగ్ ఆఫ్ లాగ్ x అనేది వస్తుంది. లెట్ లాగ్ x ఈక్వల్ టు టీ అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే 1/x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt అవుతుంది. ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు అంటే మనం ఇంటిగ్రల్ 1/x ఇంటూ లాగ్ x dx ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1/log x అని వస్తుంది ఇది, అవునా? కాబట్టి 1/x dx అంటే dt రాసేస్తాం, అంటే 1/t dt. మీకు అర్థమైంది ఇది లేదా చెప్పండి. అర్థమైంది బాబు అభిరాజు రుచిరాజు. ఇది ఏమవుతుంది లాగ్ టీ అవుతుంది ప్లస్ సి అవుతుంది. లాగ్ ఆఫ్ టీ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 plus log x whole power n by x dx. ఇక్కడ ఏదనుకోవాలి టీ అని 1 plus log x అంతే. లెట్ 1 plus log x equal to t. డిఫరెన్షియేషన్ చేస్తే 1x 0, log x 1/x into dx equal to dt. అంటే 1/x dx ఈక్వల్ టు ఏమైనా వస్తుందంటే dt అని వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ 1 plus log x whole power n by x dx equal to integral t power n dt. That equal to t power n plus 1 by n plus 1 plus c. దీన్ని మనం f dash of x into f of x whole power n కూడా రాసుకోవచ్చు. అంటే t అంటే ఏం రాసుకోవచ్చు 1 plus log x whole power n plus 1 by n plus 1 plus c. అయిపోయింది. నెక్స్ట్ ఇది మెథడ్ 1. మెథడ్ 2 చూసుకోండి. మెథడ్ 2 ఏంటంటే మనకి తెలిసిన ఫార్ములా రాస్తాం. యు నో దట్ ఇంటిగ్రల్ f dash of x into f of x whole power n dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus c.
ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇంటిగ్రల్ log 1 plus log x whole power n by 1 by x into dx ఈక్వల్ టు దీన్ని f dash of x into f of x whole power n కింద రాస్తాను 1 by x into 1 plus log x whole power n dx ఇది f of x whole power n, ఇది f dash of x. అలా అనుకుంటే ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈ ఫార్ములా ఇక్కడ కాకుండా తర్వాత రాద్దాం ఇలాగా ఇక్కడ రాద్దాం. we know that integral f dash of x into f of x whole power n dx equal to f of x whole power n plus 1 by n plus 1 plus c. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే దట్ ఈక్వల్ టు f dash of x అంటే 1 by x, f of x అంటే ఇది కాబట్టి f of x whole power n plus 1 అంటే 1 plus log x whole power n plus 1 by n plus 1 plus తర్వాత 20 seconds చూడండి. cos of log x by x integral cos of log x by x dx సొల్యూషన్ లో let log x equal to t అనుకోండి అంటే 1 by x dx equal to dt అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ cos of log x by x dx equal to ఇంటిగ్రల్ 1 by x dx అంటే dt, ఇదేమో cos t log t cos t dt అవుతుంది. cos t dt అంటే sin t అవుతుంది ఇంటిగ్రేషన్ ప్లస్ c అవుతుంది అంటే sin of log x ప్లస్ అండ్ నెక్స్ట్ 23rd చూసుకోండి. 23rd ఇంటిగ్రల్ cos root x by root x dx root x అంటే t అనుకోండి let root x equal to t అనుకోండి అనుకుంటే డెరివేటివ్ చేస్తే 1 by 2 root x dx equal to dt దీని నుండి 1 by root x dx equal to 2 dt అయిపోతుంది. ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ cos root x by root x dx equal to ఈ రూట్ ఎక్స్ కూడా వేస్తారు అనుకోండి చాలా మంచిగా బాగా చదువుతున్నట్టు నెంబర్ 1 స్టూడెంట్ చేసే పనులు ఇవన్నీ. ఈ రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తే ఇంకా చెప్పక్కర్లేదు విపరీతమైన నాలెడ్జ్ ఉన్నట్టు. ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా అక్కర్లేని దిక్కుమాల మేళలు ఇద్దాం అనుకుంటే ఈ రెండు క్యాన్సిల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వ్యక్తులు వాళ్ళకి ఇచ్చేచ్చు ఆ మేళలో. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెంబర్ 1 అనమాట. ఇంకా ఆడికున్న నాలెడ్జ్ ఇంకా ఇప్పుడు దట్ ఈక్వల్ టు 1 by root x dx అంటే 2 dt రాసుకోవాలి. 2 dt రాసుకోవాలి నేను. అలాగే cos root x అంటే ఇంటిగ్రల్ cos root x అంటే t అనుకున్నాను కాబట్టి 2 dt. ఈ 2 ముందుకు పంపించేస్తే 2 into ఇంటిగ్రల్ cos t dt అంటే sin t అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 into sin t ప్లస్ c. చూడండి 2 sin t అని వచ్చిందండి అక్కడ. దట్ ఈక్వల్ టు 2 sin t అంటే ఏమనుకున్నాం అంటే అక్కడ రూట్ x అనుకున్నాం. తర్వాత 24th క్వశ్చన్ చూడండి. 24th ఏమన్నాడంటే ఇంటిగ్రల్ 2x plus 1 by x square plus x plus 1 dx ఇంటిగ్రల్ 2x plus 1 by x square plus x plus 1 dx. ఇప్పుడు దీన్ని t అనుకుంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ ఇది అయిపోతుంది అన్నమాట. డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. రెండు రకాలుగా చేసుకోవచ్చు కానీ మెథడ్ 1 మెథడ్ 2 ఎందుకు కానీ let x square plus x plus 1 equal to t అనుకోండి. డెరివేటివ్ చేస్తే 2x plus 1 అవుతుంది. ఇదేమో 1కి 0 అవుతుంది ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇది ఎలా మారుతుందంటే అప్పుడు ఇంటిగ్రల్ 2x plus 1 by x square plus x plus 1 dx ఈక్వల్ ఇంటిగ్రల్ 2x plus 1 dx అంటే dt అండి. అంటే 1 by t dt అండి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే log t అవుతుంది ప్లస్ c అవుతుంది. log t అంటే log ఆఫ్ t అంటే x square plus x plus 1 ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ 25
ఇంటిగ్రల్ a into x power n minus 1 by b x power n plus c. ఇంటిగ్రల్ a into x power n minus 1 by b into x power n plus c dx. సొల్యూషన్ లో b into x power n plus c ని t అనుకోండి, లేదా x power n t అనుకోండి, ఎలా అయినా పర్వాలేదు, ఏదైనా ఒకటే. ఇదే అనుకోండి, bx power n plus c ఈక్వల్ టు t అనుకోండి, డెరివేటివ్ చేయండి. b into x power n కి n into x power n minus 1 కి 0 ఈక్వల్ టు dt by dx. దీని నుండి ఈ dx ఎలాగా ఈ bn ఎలాగా తీసుకొచ్చేస్తే x power n minus 1 into dx ఈక్వల్ టు 1 by bn into dt. ఇంటిగ్రల్ a into x power n minus 1 by b into x power n plus c dx ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ x power n minus 1 into dx అంటే 1 by bn into dt అని రాసుకోవచ్చు, ఇదేమో 1 by t అని రాసుకోవచ్చు. 1 by t అంటే a by t a ఉంది కాబట్టి x power n minus 1 into dx అంటే 1 by bn into dt దట్ ఈక్వల్ టు a by bn into లేదా a by nb into ఇంటిగ్రల్ 1 by t dt. అంటే a by nb into ఇంటిగ్రల్ 1 by t అంటే log t dt log t plus c. ఇలాగే వచ్చిందని ఆన్సర్ ఇంకా మార్కులు చెప్పి చేసే చూడండి. దట్ ఈక్వల్ టు a by nb into t అంటే ఏం రాసుకోవచ్చు అంటే b into x power n plus c అని. అదే వచ్చిందా? ఎస్ సార్, అక్కడ సి బదులు C1 రాసుకున్నాడు. అంటే మరి ఇక్కడ ఆల్రెడీ c వచ్చేసింది కదా, అందువల్ల b into x power n plus c plus c1 అంతే. ఇక్కడ ఆల్రెడీ c వచ్చింది కాబట్టి. నెక్స్ట్ తర్వాత 26వ క్వశ్చన్ చూడండి. 26ది ఇంటిగ్రల్ 1 by x log x into log of log x dx. మంచి క్వశ్చన్ ఇది. log of log x dx మంచి క్వశ్చన్ ఇది. log of log x t అనుకోండి. సొల్యూషన్ లో లెట్ log of log x ఈక్వల్ టు t అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే log x ఇదంతా x అనుకోండి, అనుకుంటే log x డెరివేటివ్ 1 by x కాబట్టి 1 by log x అవుతుంది. ఇది మళ్ళీ x ప్లేస్ ఏముంది, log x ఉంది కాబట్టి log x మళ్ళీ డెరివేటివ్ 1 by x dt by dx. దీని నుండి ఈ x ముందు రాసేయండి అంతే తప్ప x into x square అని రాశారు అనుకోండి, చాలా మంచి మార్కులు వచ్చేది. చూసుకోండి, 1 by log x dx ఈక్వల్ టు dt అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 1 by x log x into log of log x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్, చూడండి ఒకసారి, ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని t అనుకున్నాం అంటే 1 by t అవుతుంది. ఇంకా 1 by x log x into dx అంటే dt అవుతుంది కాబట్టి 1 by t dt. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే log t plus c అవుతుంది. log t అంటే ఎంత అంటే log of log x plus c. క్వశ్చన్ 27th ఇంటిగ్రల్ cot hx dx. cot hx dx దట్ ఈక్వల్ టు సొల్యూషన్ చెప్పేస్తున్నాను నేను. ఇది ఇంటిగ్రల్ cot hx అంటే cos hx by sin hx dx. మనది sin hx డెరివేటివ్ ఎంత? cos hx. డినామినేటర్ అయింది కాబట్టి log ఆఫ్ డినామినేటర్ అయిపోతుంది ఫార్ములా. కాబట్టి ఇంటిగ్రల్ f dash of x by f of x dx ఈక్వల్ టు log mod f of x plus c. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే cos sin hx యొక్క డెరివేటివ్ cos hx కాబట్టి log mod sin hx plus c. అదే వచ్చిందండి, ఇంకేమైనా వచ్చిన ఆన్సర్ చూడండి. అదే వచ్చింది log mod sin hx plus c. తర్వాత 28వ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 by 4 root 1 minus 4x square dx. ఈ 4x square 2x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదు మనకు 1 minus x square అలాగే ఉన్నాయి కాబట్టి x square ముందు ఏ కోషంట్ ఉండకూడదు కాబట్టి 4 బయటకు లాగండి. అలా చేయడం రెండు రకాలుగా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఇది ఇంటిగ్రల్ 1 by root
1 మైనస్ 2x హోల్ స్క్వేర్ డిఎక్స్ అని రాశాను. ఇది చూడడానికి నాకు ఎలా ఉంది, బ్రాకెట్ లో ఉన్నదంతా ఎక్స్ అనుకుంటేనే ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనే, ఎస్ సార్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 2x ప్లస్ సి అని రావాలి. కానీ ఎక్స్ ప్లస్ నాకేముంది 2x ఉంది, 2x డెరివేటివ్ ఎంత కాబట్టి బై 2 కాబట్టి 1/2. అదే ఆన్సర్ వచ్చిందో చూడండి బాబు. అది వచ్చింది సార్. మెథడ్ 2 ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ 4x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ 4 ముందుకు లాగండి, బయటకు లాగేస్తే బయటకు వస్తే ఏమవుతుంది 2 అయిపోతుంది, అంటే 1/2 అవుతుంది. అవునా? ఎస్ సార్. ఏమవుతుంది 1/4 అయిపోతుంది, అంటే ఇంటిగ్రల్ 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ మనం 1/√1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్. చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంటిగ్రల్ 1/√1 మైనస్ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? సైన్ ఇన్వర్స్ x బై a ప్లస్ a కదా. సైన్ ఇన్వర్స్ ఫార్ములా అయినా ఇంటిగ్రల్ √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఇన్వర్స్ x బై a ప్లస్ c. ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏ ప్లేస్ లో ఏమో 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x బై a అంటే x బై 1/2 ప్లస్ c. 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x బై 1/2 ప్లస్ c. ఈ 2 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2x ప్లస్ c అవుతుందమ్మా. ఏమా? నెక్స్ట్ తర్వాత 29th క్వశ్చన్ చూసుకోండి. 29th ఏమంటాడు? dx బై, ఇది కూడా అంతే డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 29th ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏదైనా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఆడ ఇచ్చింది అది. నేను ఏం చేస్తానంటే అది మారుస్తాను నేను. చూడండి, ఇట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సొల్యూషన్ రాసేస్తున్నాను క్వశ్చన్ గారు. 1/√a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ డిఎక్స్ లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ వచ్చిందంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఏమండి? తర్వాత దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇక్కడ 5 ఉంది నాకు, కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి అదే ఇచ్చాడండి. ఎస్ సార్. తర్వాత 30th క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్ ఏమంటున్నాడంటే మంచి క్వశ్చన్ అండి, 2 మార్కులు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్లు 3 ఉంటాయి, రెండో అంతే, మాక్సిమం 2 అనుకుంటున్నాను నేను. ఇంటిగ్రల్ 1/, మీరు కావాలంటే చూసుకోండి 4 years, లాస్ట్ 4 years చూసుకుంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది 2 మార్కులు. x+3 ఇంటూ √x+2 dx. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని మనం చేసేది ఏం లేదు కాబట్టి సింపుల్గా ఏం చేస్తామంటే ఈ రూట్ లో ఉన్న వాల్యూని టీ అనుకోవడం ఒక పద్ధతి, లేదు మొత్తం వాల్యూని టీ స్క్వేర్ అనుకోవడం ఒక పద్ధతి. ఏదైనా ఒకటే రాయి. అర్థమవుతుందా మీకు? లోపల టీ అనుకున్నా మొత్తం వాల్యూని టీ స్క్వేర్ అన్న ఒకటి కాదండి. అదే మొత్తం వాల్యూని టీ అనుకుంటే లోపల టీ స్క్వేర్ అవుతుంది, లేదు లోపల టీ స్క్వేర్ అనుకున్నా గొడవలేదు. అంతే తప్ప రూట్ లో ఈ మొత్తం వాల్యూని టీ అనుకోకూడదు. అలా అనుకుంటే తెగలదు, అది తెగదు భిన్నం. అంటే ఇక్కడ నేను ఏం చేయాలంటే సొల్యూషన్ లో లెట్ x+2 ఈక్వల్ టు టీ స్క్వేర్ అని తీసుకోవచ్చు, లేదు √x+2 ఈక్వల్ టు టీ అని తీసుకోండి. మీకు అర్థమవుతుందా? టీ స్క్వేర్ అని తీసుకుంటే అవదని చెప్తున్నాను నేను. రూట్ని √x+2 టీ అనే తీసుకోండి, లేదా లోపల ఉన్న x+2 టీ స్క్వేర్ అనేది తీసుకోండి. లేదు సింపుల్ గా మీకు ఎంత వచ్చింది, మీరు ఇబ్బంది అవ్వడం, x+2 ఈక్వల్ టు టీ అనుకోండి. స్క్వేరింగ్ అని వచ్చి చేస్తే x+2 ఈక్వల్ టు టీ స్క్వేర్ అవుతుంది. నాకు ఇక్కడ x+3 అనేది ఒకటి కనబడుతుంది కాబట్టి, x+3 అనేది ఒకటి కనబడుతుంది కాబట్టి 1 యాడ్ చేయండి. బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే టీ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అంటే x+3 ఈక్వల్ టు నేను ఏం రాసుకోవచ్చు అంటే టీ స్క్వేర్ ప్లస్ 1 రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేస్తే √x డెరివేటివ్ ఎంత? 1/2√x అంటే 2√x+2. మీరు మళ్ళీ x+2 డెరివేటివ్ చేసుకున్న 1 వస్తుంది. ఇంటూ dx ఈక్వల్ టు అంటే దీని నుండి 1/√x+2 dx ఈక్వల్ టు dt/2 అవుతుందండి. ఇది తీసుకెళ్ళి అందులో రాసేయండి. వెనక చేస్తాను చూడండి. ఇంటిగ్రల్
ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 3 అంటే ఏం రాసుకోవచ్చు నేను టీ స్క్వేర్ ప్లస్ 1 రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 1 అని రాస్తాను. అలాగే 1 బై రూట్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ బదులు నేను ఏం రాసుకోవచ్చు dt బై 2 రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రల్ 1 బై చాలా ఇంపార్టెంట్ సమ్ అంటారు మార్కెట్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ దట్ ఈక్వల్ టు చూడండి ఎక్స్ ప్లస్ 3 అంటే టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 1 లేదా 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ అంటే dt బై 2 అని వచ్చినట్టు గుర్తున్నారు అంతేనా dt బై 2. కాబట్టి ఇది బయటకు పోయింది అనుకోండి 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt 1 ప్లస్ టీ స్క్వేర్ dt అంటే ఏమొస్తుంది tan ఇన్వర్స్ t ప్లస్ c 1 బై 2 ఇంటూ tan ఇన్వర్స్ t అంటే ఏం రాసుకోవచ్చు రూట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ వచ్చింది నా ఆన్సర్. ఎస్ సార్.